ప్రెసిడెంట్తో సహా మరో నలుగురు జైలు పాలయ్యారు. తీగలాగితే డొంక కదిలి అందరి భాగోతం బయటపడుతోంది. వందల కోట్ల అవినీతి చూసి జనాలు చీకొడుతున్నారు. అయినా హెచ్సీఏ తీరు మారడం లేదు. నెక్స్ట్ నేనే ప్రెసిడెంట్, నువ్వు సెక్రటరీ అని కొందరంటే నీ భాగోతం కూడా బయటపెడతా నేనే ప్రెసిడెంట్ అంటున్నాడట మరో పెద్ద ఆయన. అవినీతి మరకను కడిగి పారేసి ఇప్పటికైనా హెచ్సీఏలో ప్రక్షాళన చేపట్టాల్సింది పోయి అవినీతి తిమింగళాల వారసులు పుట్టుకొస్తున్నారట. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు హెచ్సీఏ పెద్దలు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఇప్పటి వరకు హెచ్సీఏ అవినీతి ఆరోపణలు, కేసులే తప్ప అరెస్టుల దాకా వెళ్ళింది లేదు. ఫర్ ది ఫస్ట్ టైం బిగ్ వికెట్స్ పడ్డాయి. అవినీతి ఇన్నింగ్స్ తేటతెల్లమైంది. విజిలెన్స్, సిఐడి బౌన్సర్లకు హెచ్సీఏ అక్రమార్కులంతా క్లీన్ బౌల్డ్ అయ్యారు. జగన్నాటక సూత్రధారి జగన్తో పాటు కోట్లు దెబ్బతిన్న తిమింగలాలన్నీ జైలు పాలయ్యాయి. హెచ్సీఏలో వచ్చిన భారీ కుదుపుకు హెచ్సీఏ తాజా మాజీలంతా దడుచుకున్నారు. నా భాగోతం బయటపడకుండా చూడు దేవుడా అని మొక్కుకొని వాళ్లుండరు. హెచ్సీఏకి ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తుంటే సీన్ మరోలా ఉంది. అవినీతి మరకల్ని తుడిచిపారేసి ఇకనైనా ప్రక్షాళన చేయాల్సింది పోయి అప్పుడే పావులు కదపడం మొదలుపెట్టారు హెచ్సీఏ పెద్దలు. నేనే ప్రెసిడెంట్ అని ఒకరు, నేనే సెక్రటరీ అని ఒకరు, అసలు నువ్వెలా ప్రెసిడెంట్ అవుతావో నేను చూస్తా అని మరొకరు. ఇలా పెద్ద యుద్ధమే జరుగుతోంది హెచ్సీఏలో. ఏజీఎం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్న బాడీని రద్దు చేయాలి. ఎన్నికలకు వెళ్ళాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. కానీ అప్పుడే ఎన్నికల హీట్ పుడుతోంది హెచ్సీఏలో. ఇప్పటికే హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ స్పందించారు. అవకాశం వస్తే ప్రెసిడెంట్గా పోటీ చేసి హెచ్సీఏ ప్రక్షాళన చేపడతా అంటున్నారు. ప్రెసిడెంట్ రేసులో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, అనిల్, రోహిన్ రెడ్డి అంటూ కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లంతా కాంగ్రెస్ నేతలే. అజారుద్దీన్ మినహా మిగతా వాళ్ళెవరికి బ్యాట్ బాల్తో పరిచయమే లేదు. అయినా రాజకీయ జోక్యం, రాజకీయ నేతల ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిగితేనే కదా హెచ్సీఏ తీరు మారేది. అర్షద్ అయూబ్, వివేక్, అజారుద్దీన్, తాజాగా జగన్మోహన్ రావు, ఇలా ప్రెసిడెంట్ కుర్చీలో ఎవరున్నా ఆడేది మాత్రం అవినీతి ఇన్నింగ్సే. క్రికెట్ డెవలప్మెంట్ తప్ప అన్నీ ఉంటాయి. బాడీ ఏదైనా బీసీసీఐ నుంచి వస్తున్న నిధుల్ని అప్పనంగా తినడంలో ఆరితేరారు. కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం, ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బుకు పదింతలు తిని మమా అనిపించడం, అందరిది ఇదే తీరు. అంతా ఆయారాం గయారాంలే. అసలు క్రీడా సంఘాల్లో క్రీడాకారులుండాలి కానీ రాజకీయ నాయకుల జోక్యాలెందుకు? బ్యాట్ పట్టింది లేదు, బాల్ వేసింది లేదు. అసలు క్రికెట్ ఓనమాలు తెలియకపోయినా ఎన్నికల బరిలో ఉంటారు కొందరు. వీళ్లంతా సంఘాల్లోకి ఎలా ఎంట్రీ ఇస్తున్నారు? క్రికెట్ క్లబ్లు ఎలా నడుపుతున్నారు? వీళ్లకే ఆట రానప్పుడు క్లబ్ పెట్టి క్రికెటర్లను ఎలా తయారు చేస్తారు? క్రికెట్ అసోసియేషన్స్లో రాజకీయ పార్టీల జోక్యం ఎక్కువైంది. హెచ్సీఏ మొదలుకొని జిల్లా క్రికెట్ క్లబ్ల వరకు పొలిటీషియన్లదే హవా. అసోసియేషన్లలో రాజకీయ ప్రమేయమే ఉండకూడదు అని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్ట్రిక్ట్ రూల్. కోట్లకు కోట్లు నిధులిస్తున్న బీసీసీఐ మీ స్టేట్ నుంచి ప్లేయర్లు ఎందుకు తయారు కావడం లేదని ప్రశ్నించదు. క్లబ్ సెక్రటరీలు అడగరు. హెచ్సీఏలో ఏం జరుగుతుందో కామన్ క్రికెట్ ఫ్యాన్స్కి అసలు అర్థమే కాదు. 2023లో సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. అప్పటికే అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ పదవీకాలం ముగియడం, అజ్జుభాయ్పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో అప్పట్లో హెచ్సీఏ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ పేరుతో పోటీ చేశాడు జగన్మోహన్ రావు. ప్రత్యర్థి అమర్నాథ్పై చావు తప్పి కన్నులట్టపోయినట్లు ఒకే ఒక్క ఓటుతో గెలిచారు. అప్పటి వరకు జగన్మోహన్ రావుకి హెచ్సీఏతో ఎలాంటి సంబంధాలు లేవు. క్రికెట్ క్లబ్ లేదు. క్రికెట్ క్లబ్లతో పరిచయమే లేదు. అసలు జగన్మోహన్ రావు అంటేనే ఎవరికీ గిట్టలేదు. అయినా ప్రెసిడెంట్గా గెలిచేశాడు. ఎన్నికలకు 1 నెల ముందు మాత్రమే సభ్యత్వం తీసుకుని ఏడాది నుంచి తాను మెంబర్నేనని నమ్మించి హెచ్సీఏ అధ్యక్షుడిగా గెలిచాడు జగన్మోహన్ రావు. అప్పటిదాకా తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ చైర్మన్గా, హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జగన్మోహన్ రావు ఉన్నట్లుండి హెచ్సీఏ ప్రెసిడెంట్ అయిపోయారు. కారణం జగన్మోహన్ రావు వెంట ఉన్న పొలిటికల్ పవర్. హెచ్సీఏలో అవినీతి అంటే కేవలం సొమ్ము నొక్కేయడమే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. దశాబ్దాల కాలంగా అందులో పాతుకుపోయిన కొందరు మెంబర్స్ కూడా హెచ్సీఏ పరువు బదారు కీడుస్తున్నారు. పి యాదగిరి, ఈయన మెంబర్ స్థాయి నుంచి వైస్ ప్రెసిడెంట్ వరకు అన్ని పదవులు చేపట్టారు. 26 ఏళ్ల పాటు హెచ్సీఏలోనే ఉన్నారు. పిఆర్ మాన్సింగ్ జాయింట్ సెక్రటరీగా ఉంటూ 25 ఏళ్లుగా పాతుకుపోయారు. ఎన్ శివలాల్ యాదవ్ ఈసీ మెంబర్ నుంచి వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. 24 ఏళ్లుగా హెచ్సీఏలోనే ఈయన మకాం. జాన్ మనోజ్ ఈసీ మెంబర్గా 3 సార్లు, సెక్రటరీగా 1 సారి చేశారు. ఈయన 22 ఏళ్లుగా హెచ్సీఏలోనే ఉంటున్నారు. సురేంద్ర కుమార్ అగ్రవాల్ ఈసీ మెంబర్ నుంచి ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్గా చేశారు. హెచ్సీఏలో ఈయన సీనియారిటీ 19 ఏళ్లు. విజయానంద్ ఈసీ మెంబర్ స్థాయి నుంచి సెక్రటరీ పొజిషన్ వరకు 19 ఏళ్లుగా తిష్ట వేశారు.
గోపాల్ 18 ఏళ్లుగా ఈసీ మెంబర్గానే కొనసాగుతున్నారు. జి వినోద్ వైస్ ప్రెసిడెంట్గా 2 సార్లు, ప్రెసిడెంట్గా మరో 2 సార్లు చేసి 18 ఏళ్లుగా పాతుకుపోయారు. అర్షద్ అయూబ్ ఈసీ మెంబర్గా మొదలై 2 సార్లు ప్రెసిడెంట్గా చేసి 16 ఏళ్లుగా హెచ్సీఏలోనే ఉన్నారు. నరేందర్ గౌడ్ ఈసీ మెంబర్గా వైస్ ప్రెసిడెంట్గా చేసి 16 ఏళ్లుగా కొనసాగుతున్నారు. పురుషోత్తం అగర్వాల్ జాయింట్ సెక్రటరీగా 3 సార్లు చేశారు. 16 ఏళ్లుగా హెచ్సీఏలోనే ఉంటున్నారు. నరేష్ శర్మ ఈసీ మెంబర్గా, ట్రెజరర్గా, జాయింట్ సెక్రటరీగా చేసి 15 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఎస్ వెంకటేశ్వరన్ 15 ఏళ్లుగా హెచ్సీఏలోనే తిష్ట వేశారు. 1934లో ఏర్పడిన హెచ్సీఏకి తొలుత 10 క్లబ్బులున్నాయి. 1960కి వచ్చేసరికి 30 క్లబ్బులుగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్కు ఉన్న క్రేజ్తో క్లబ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ క్లబ్బులే హెచ్సీఏ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. క్లబ్బులే హెచ్సీఏ పీఠంలో ఎవరుండాలి అని డిసైడ్ చేస్తాయి. ఒకప్పుడు హెచ్సీఏ చెప్పిందే వేదంలా పాటించే క్లబ్బులు ఇప్పుడు హెచ్సీఏను ఆదేశించే స్థితికి చేరుకున్నాయి. క్లబ్బులు డిసైడ్ అయితే వార్ వన్ సైడే. క్రీడాకారులను గుర్తించి శిక్షణ ఇచ్చి వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత క్లబ్బుల మీద ఉంది. కానీ ఏ ఒక్క క్లబ్ ఈ పని చేయదు. తమ పిల్లలు, బంధువుల పిల్లలు, స్నేహితుల పిల్లలు లేదా డబ్బులిచ్చిన వాళ్ల పిల్లలు, బడా పారిశ్రామికవేత్తలు, పొలిటికల్ లీడర్ల పిల్లలకు మాత్రమే చోటు కల్పిస్తారు. కొందరు పొలిటీషియన్లు, రాజకీయ నేతలకు కూడా క్లబ్బులున్నాయి. కారణం, క్లబ్లున్నవాడు వీళ్లకు లీజుకు ఇస్తున్నారు. ఇయర్లీ 15 లక్షలకి 20 లక్షలకి లీజుకు ఇస్తున్నారు. అంత డబ్బులు పెట్టి లీజుకు తీసుకున్నవాడు ఊరికే ఉంటాడా? డబ్బుని ఎలాగైనా సంపాదించుకోవాలని చూస్తాడు. అప్పుడే అసలు కథ మొదలు పెడతాడు. మీకు బౌలింగ్ చేయడం వచ్చా? బ్యాటింగ్లో అనుభవం ఉందా? పర్ఫెక్ట్గా రానక్కర్లేదు, అంతంత మాత్రంగానే వచ్చా? అయితే మీరు చిటికలో రంజీ ప్లేయర్ అయిపోవచ్చు. నచ్చిన ట్రోఫీలో ఆడే ఛాన్స్ మీ సొంతం. డబ్బులు వెదజల్లితే చాలు. డివిజన్ లీగ్కి ఒక రేటు, బీసీసీఐ టోర్నీలకు ఒక రేటు, రంజీలకు మరొక రేటు చొప్పున రేటు కడతాడు. పైసా ఫేకో క్రికెట్ ఖేలో అని బోర్డు పెట్టేస్తాడు. క్రికెటర్ కావాలని, టీమిండియాకు ఎంపికవ్వాలని కలలు కంటూ ఆ దిశగా అహర్నిశలు కష్టపడుతున్న యువకులు ఎందరో ఉన్నారు. రంజీ ప్లేయర్ అయినా అవ్వాలని, బీసీసీఐ లీగ్స్, కనీసం డివిజన్ లీగ్స్కైనా ఆడాలని శ్రమిస్తున్నారు. కానీ వీళ్ల క్రికెట్ జీవితానికి చరమగీతం పాడుతూ ఉంటాయి క్రికెట్ క్లబ్స్. వాళ్ల ఆశలను అడియాసలు చేస్తూ కష్టపడి శ్రమించిన వాళ్లను కాదని కాసులు వెదజల్లే వాళ్లనే క్రికెటర్లుగా మారుస్తున్నాయి. లీగ్కో రేటు పెడుతూ లక్షల రూపాయలు దండుకుంటున్నాయి. క్రికెట్ ఓనమాలు తెలియని వారిని సైతం రంజీ ప్లేయర్ స్థానానికి తీసుకువెళుతున్నాయి క్రికెట్ క్లబ్స్. ఏమాత్రం సత్తాలేని ప్లేయర్ల ఎంపిక వెనుక అదృశ్య శక్తులున్నాయి. ప్రతిభను కొలమానంగా తీసుకుని టీంలో స్థానం కల్పించే రోజులు పోయాయి. ఎవరి చేతిలో ఎక్కువ క్లబ్లు, ఎవరు ఎక్కువ డబ్బులు ముంట చెబితే వాళ్ల పిల్లలే హైదరాబాద్ తరఫున ఆడడం ఆనవాయితీగా మారిపోయింది. హెచ్సీఏ కూడా పేరుకు తగ్గట్లే హైదరాబాద్కే పరిమితమైంది. జిల్లాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఆ ఊసే ఉండదు. పరుగులు చేయకపోయినా పర్వాలేదు, వికెట్లు తీయకపోయినా నష్టం లేదు. లాబీతో మంచి పరిచయాలుండి వారు అడిగిందిస్తే ఏ టోర్నీలోనైనా ఆడేయచ్చు. 2 రోజులు 3 రోజుల డివిజన్ లీగులో ఆడే జట్లలో చోటు మొదలు రంజీ జట్టులో స్థానం వరకు ప్రతిదానికి ఒక రేటు పెట్టి అమ్ముకుంటున్నారు. డివిజన్ లీగులో ఆడాలంటే 25,000 నుంచి 50,000 రూపాయలు. బీసీసీఐ టోర్నమెంట్లో బరిలోకి దిగేందుకు 10 నుంచి 20 లక్షలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆటగాళ్లను పక్కన పెట్టి పైరవీల ద్వారా వచ్చిన క్రికెటర్లను ముస్తాక్ అలీ, విజయ్ హజారే టోర్నీకి ఎంపిక చేస్తున్నారు హెచ్సీఏ పెద్దలు. అసలు క్లబ్బులు నిర్వహించాలంటే వాళ్లకు ఉండాల్సిన అర్హతలు ఏ ఒక్కటి ఉండవు. ఒక టీం ఉండాలి, ఓ మేనేజర్ ఉండాలి, కోచ్ ఉండాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉండాలి, మానిటరింగ్ ఉండాలి. కానీ ఇవి ఏ క్లబ్బు చేయదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హెచ్సీఏ పరిధిలో 217 క్లబ్బులుంటే హైదరాబాద్లోనే 209 ఉన్నాయి. మిగతా 8 క్లబ్బులు ఉమ్మడి 8 జిల్లాల నుంచి ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న క్లబ్లు ఆడితేనే టీంకి ఎంపికయ్యే ఛాన్స్ ఎక్కువ. జిల్లాల్లో ఉన్న క్లబ్ల నుంచి ఎంపికై టీమిండియా దాకా కాదు కదా రంజీ టీంకు ఎంపిక అవ్వడం కూడా కలే. లక్షల రూపాయలిచ్చి ఆడే పరిస్థితి జిల్లా ప్లేయర్లకు ఉండదు. డబ్బులు తీసుకుని ఆడిస్తున్నప్పుడు వాళ్లలో ప్రతిభ లేనప్పుడు ఆటగాడు ఎక్కడిదాకా పోతాడు? ఎంత పుష్ చేసినా ఎక్కడిదాకా వెళ్లగలరు? మహా అయితే హైదరాబాద్ రంజీ ట్రోఫీ దాకా మాత్రమే. హెచ్సీఏ పరిధిలో ఉన్న 217 క్లబ్బులు కొందరు వ్యక్తుల కబంధ హస్తాల్లో ఉన్నాయి. కొందరు బడాబాబులు ఈ మొత్తం 217 క్లబ్బులను తమ అధీనంలో పెట్టుకుని ఆడిస్తున్నారు. నిజం చెప్పాలంటే హెచ్సీఏను గబ్బు పట్టిస్తున్నదే క్లబ్బులు. క్లబ్బుల కారణంగానే హెచ్సీఏ పరిస్థితి దిగజారిపోయింది. ముఖ్యంగా నరేందర్ గౌడ్, విజయానంద్, శివలాల్ యాదవ్, హర్షద్ అయూబ్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, మొయినుద్దీన్, మహమ్మద్ వీళ్లే చక్రం తిప్పేది. పేరుకే 217 క్లబ్స్. ఈ కింగ్ పిన్స్ ఒక్కొక్కరి దగ్గర 30 నుంచి 40 క్లబ్బులు ఉంచుకుని ఆపరేట్ చేస్తూ ఉంటారు. వీళ్లు క్లబ్బులు నడపడమే కాదు, ప్లేయర్ల తలరాతను, హెచ్సీఏ భవిష్యత్తును డిసైడ్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి? ప్రెసిడెంట్గా ఎవరుండాలి? ఎవరు సెక్రటరీ? ఎవరు ట్రెజరర్?
ఇలా ప్రతిదీ డిసైడ్ చేసేది కూడా ఈ కింగ్ పిన్సే. మొత్తం వీళ్ళు చెప్పినట్లే నడవాలి. వీళ్ళు డిసైడ్ చేసే బాడీనే కాబట్టి ప్లేయర్లుగా ఎవరిని సెలెక్ట్ చేయాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. టాలెంటెడ్ క్రికెటర్లు బయట ప్రైవేట్ మ్యాచ్లు ఆడుకోవాల్సిందే. ఇలా ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్లను తొక్కిపెట్టిన పాపాన్ని సైతం మూటగట్టుకుంది హెచ్సిఏ. డిస్ట్రిక్ట్ క్లబ్బులంటే హెచ్సిఏకు చిన్న చూపు. గ్రామీణ ప్రాంత ప్లేయర్లు అంటే అంటరాని వారిగా చూస్తుంది. కానీ అసలు టాలెంట్ ఉండేదే రూరల్ క్రికెట్లో. ప్రస్తుత టెస్ట్ టీం కెప్టెన్ శుభ్మన్ గిల్ వచ్చింది కూడా పంజాబ్ రాష్ట్రంలోని పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న చెక్ జైమాల్ సింగ్ నుంచి. ఐపీఎల్ సంచలనం రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ వైభవ్ సూర్యవంశీది బీహార్లోని తేజ్పూర్. ప్రస్తుతం టెస్ట్ టీంలో ఆడుతున్న ఆకాష్ దీప్ ఫాస్ట్ బౌలర్. అతనిది బీహార్లోని కుగ్రామం. నటరాజన్ తమిళనాడులోని సేలం దగ్గర ఓ చిన్న గ్రామం నుంచి వచ్చాడు. ఇతర రాష్ట్రాల క్రికెట్ బోర్డ్స్ అన్నీ గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ పెట్టడం వల్లే సంచలన ప్లేయర్లుగా తయారయ్యారు. మరి తెలంగాణ నుంచి ఒక్కరు కూడా రావడం లేదంటే 33 జిల్లాల్లో ఒక్క టాలెంటెడ్ క్రికెటర్ కూడా లేడనా? కోట్ల మందిలో ఒక క్రికెటర్ను తయారు చేయలేకపోతోంది. ఒక్కరిని కూడా టీమిండియాకు పంపించలేకపోతోంది. కారణం హెచ్సిఏ పనితనమంతా అవినీతి చుట్టూ తిరగడం వల్లే. రూల్ ప్రకారం జిల్లాకో క్లబ్ పెట్టాలి. కానీ 25 ఏళ్లుగా ఒక్క క్లబ్ను కూడా పెంచింది లేదు. 2000 సంవత్సరంలో ఎన్ని క్లబ్లు ఉన్నాయో ఇప్పుడు అన్నే ఉన్నాయి. ఆయా జిల్లాకు చెందిన క్లబ్ అండర్-14, అండర్-16, అండర్-19, అండర్-23 ఇలా వివిధ కేటగిరీల్లో క్రికెట్ మ్యాచ్లు పెట్టాలి. ఆ మ్యాచ్లో ఎవరు సత్తా చాటారో వాళ్లను ఎంపిక చేసి హెచ్సిఏకు పంపాలి. ఇది జిల్లాల్లోని క్లబ్లు చేయాల్సిన పని. కానీ ఒక్క జిల్లా క్లబ్ కూడా ఈ పని చేయడం లేదు. బీసీసీఐ నుంచి హెచ్సిఏకు ఏటా 100 కోట్ల రూపాయల ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ను ఈ 217 క్లబ్లు పంచుకుంటాయి. పేరుకు మాత్రమే మ్యాచ్లు ఆడించామని చూపించి డబ్బు దండుకుంటాయి. నిజంగా మ్యాచ్లు నిర్వహించి ఉంటే, అన్ని జిల్లాలు సీరియస్గా వర్కౌట్ చేసి ఉంటే ఎంతోమంది క్రికెటర్స్ తయారయ్యేవాళ్లు. కానీ అలా జరగడం లేదంటే అర్థం బీసీసీఐ ఇచ్చే డబ్బు కోసమే క్లబ్లు నడుపుతున్నారని. ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా చేకూరి వెంకట్, హైదరాబాద్ జిల్లాకు ప్రదీప్, నల్గొండ జిల్లాకు శ్రీనివాస్, మెదక్ జిల్లాకు రాజేందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లాకు ఆగంరావు వీళ్లంతా కొన్నేళ్ల పాటు అధ్యక్షులుగా తిష్టవేశారు. హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఎవరు వచ్చినా ఏ కొత్త బాడీ ఎన్నికైనా తొత్తుగా మారడం, వాళ్ల జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఏదో మమ అనిపించినట్లు అప్పుడప్పుడు 2-3 జట్ల మధ్య సరదాగా మ్యాచ్లు పెడుతూ ఉంటారు. వేలల్లో ఖర్చయితే లక్షల్లో బిల్లు వేసి దొబ్బితింటూ ఉంటారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ఊసేలేదు. రాజుగారి గుర్రం గాడిదైనట్లే హెచ్సిఏ బాటలోనే జిల్లా క్లబ్బులు నడుస్తున్నాయి. అందరూ కలిసి క్రికెట్ను వ్యాపారంలా మార్చేశారు. కొన్ని క్రికెట్ క్లబ్బుల్లో 50 ఏళ్లు పైబడిన వాళ్లు కూడా ఆటగాళ్లుగా ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కొత్త వాళ్లను రానివ్వరు, పాత వాళ్లు పోరు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరువు గంగలో కలిపారంటూ మండిపడ్డారు మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్. ఇప్పటివరకు అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలకే పరిమితమైన హెచ్సిఏలో అరెస్టుల పర్వం మొదలు కావడం బాధాకరంగా ఉందంటున్నారు. ఇప్పటికైనా హెచ్సిఏలో ప్రక్షాళన జరగాలని ఇదే సరైన సమయం అంటున్నారు. క్లబ్ లెవెల్ నుంచి ప్రక్షాళన చేసుకుంటూ కానీ హైదరాబాద్ క్రికెట్కి మంచి రోజులు రావంటున్న అజరుద్దీన్తో మా ప్రతినిధి రవికుమార్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. క్రికెట్ అసోసియేషన్ని మనం హైదరాబాద్ మోస్ట్ కరప్షన్ అసోసియేషన్గా చెప్తాం. इज इट ट्रू? इट्स वेरी सैड एक्चुअली. वट एवर इज हैपेंड, अभी जो भी हुआ तो वो बहुत गलत हुआ. ये मेरे ख्याल में फर्स्ट टाइम हिस्ट्री में ऐसा हुआ है कि हैदराबाद के ऐसा जो केस हुआ है और जितने भी जो लोग काम कर रहे थे ऑफिशियल से उनको कोर्ट से बेल भी नहीं मिली और अरेस्ट किया गया है. बट लेकिन जहाँ तक के मैं सोचता हूँ कि यहाँ पे बिल्कुल स्ट्रिक्ट एक्शन लेना चाहिए. जहाँ तक मैं हर बार बोल रहा हूँ कि इसमें मेरे ख्याल में बीसीसीआई को भी थोड़ा सा इन्वॉल्व होना चाहिए, क्योंकि उन फंड्स तो वहीं से आ रहे हैं बीसीसीआई से, और अपना एसोसिएशन भी बीसीसीआई से एफिलिएटेड है, तो वहाँ पे उन लोगों को थोड़ा सा स्ट्रिक्ट होना चाहिए और थोड़ा सा उसके ऊपर एक्शन लेना चाहिए. सर, इससे पहले हैदराबाद क्रिकेट एसोसिएशन बोले तो एक अजहरुद्दीन, नहीं तो एक वीवीएस लक्ष्मण, रिसेंटली तिलक वर्मा, सिराज अहमद राइड, इन लोगों याद आता था. मगर अब हैदराबाद क्रिकेट एसोसिएशन बोले तो मोस्टली करप्शन, नहीं तो इंटरनल लड़ाई, ये पूरा एग्जैक्टली व्हाट्स हैपनिंग इनसाइड द एचसीए. सर, प्रॉब्लम क्या है ना, अब तो बहुत ज़्यादा क्लब्स हो गए. तो अभी जो बीच में जो क्लब्स का भी जो प्रॉब्लम था, इश्यूज था, देखिए एक आदमी करें 8-8, 9-9, 10-10 क्लब्स है. तो ये अगर जब तक आप ये ब्रेक नहीं होगा तो मेरे ख्याल में यहाँ पे होना बहुत मुश्किल है, क्योंकि इसमें जो भी जितने भी रिपोर्ट्स हुए हैं, मेरे ख्याल में जो भी सुप्रीम कोर्ट के अपॉइंटेड लोग थे, उन्होंने जितने भी रिपोर्ट थे उसमें क्लियरली लिखा है कि एक आदमी, अगर एक आदमी के पास 8-5, 9-9 क्लब्स हैं तो मेरे ख्याल में फिर क्रिकेट कैसे रन हो सकती है, उतना मुश्किल होता है. क्योंकि यहाँ पे वही ये मेन प्रॉब्लम यही है. तो क्रिकेट होना मुश्किल है, क्योंकि आप क्रिकेट पे ज़्यादा फोकस करना है. तो मेरे ख्याल में डिस्ट्रिक्ट्स को भी आगे बढ़ाना चाहिए, क्योंकि डिस्ट्रिक्ट्स को भी
जो होता ना वहाँ पे ज़्यादा उनको उतना ज़्यादा वो होता नहीं है, बट लेकिन उन डिस्ट्रिक्ट्स में भी उनको ग्राउंड होना चाहिए और अच्छा खेलने का उनको मौका मिलना चाहिए, वो भी होता नहीं क्योंकि अनलक्की मेरे मैं जब मैं था तो मेरा 2 साल तो कोविड में ही चले गए, तो उसमें हम ज़्यादा उतना डिसीजन नहीं ले सके, बट लेकिन मैं जितनी मेरी तरफ से कोशिश थी मैंने पूरी कोशिश की, बट लेकिन देखिए मैं ये नहीं समझूंगा मैं काफ़ी किया कि क्योंकि क्लब्स के बारे में भी बात उठाया था, क्योंकि जो अपने अपने जो प्रॉब्लम क्या होता है एसोसिएशन में, ये मेरा आदमी है ये तुम्हारा आदमी है, तो ऐसा नहीं होता है एसोसिएशन में, कोई भी ऐसा आदमी तेरा मेरा आदमी नहीं होता, जो अच्छा आदमी है उसको रखना चाहिए। अभी सर आप प्रेसिडेंट होने के बाद सब जने क्रिकेट फैंस नहीं तो क्रिकेटर्स भी समझा हैदराबाद क्रिकेट एसोसिएशन को अच्छा दिन आया बोल के, मगर आप जाने के बाद भी allegations on you also. So what's happening inside sir? Other secretary नहीं तो क्लब मेंबर्स और HCM मेंबर्स वो लोगों को काम करना नहीं देते सर? यही काम तो होता ही, एलिगेशन ही होते हैं और क्या होता है, दूसरा काम तो होता नहीं, क्योंकि जो आदमी काम आप अच्छा करना बोले तो भी इन लोगों का काम होता है ना, वो तो हर बार। अभी इसलिए आपको मेरे टाइम में भी काफ़ी इश्यूज हुए थे, क्योंकि देखिए क्रिकेट को आगे रखना चाहिए। मैं क्रिकेट खेला हूँ, मेरे को कितना प्रॉब्लम हुआ वैसा मेरे को आजकल ऐसा इतना वो नहीं, आजकल बहुत अच्छा सिस्टम अच्छा हो गया, तो मेरे ख्याल में वो सिस्टम को अच्छी तरह से चलाएंगे तो आप चलते हैं, बट लेकिन जहाँ पे लड़ाई झगड़े तो होंगे तो वहाँ पे हो नहीं सकते। हमारा IPL भी 2 बार भी हुआ नहीं, बट लेकिन मैं समझता था कि जब कमेटी बैठी थी तो कमेटी उसको कुछ क्लीन करेगी, बट मेरे ख्याल में वहाँ पे भी उतना ज़्यादा कुछ उतना हुआ नहीं है। सर HCS हिस्ट्री में एलिगेशंस और स्कैम्स कॉमन हुआ, मगर व्हाट जगन मोहन राव डिड एक्चुअली, क्योंकि जो इलेक्शन का भी प्रॉब्लम हुआ, फोर्जरी का जो इलेक्शन में जो हुआ, तो मेरे ख्याल में एक महीने में कोई इमीडिएटली इलेक्शन लड़ नहीं सकता, वो एक रूल है एसोसिएशन में कि आप एकदम 1 महीने में आएंगे रूल कर लेंगे, ऐसा होता नहीं है। क्योंकि वहाँ पे भी मेरे ख्याल में इलेक्शन कमिश्नर को देखना चाहिए। हमने बोरा कितने बार बताया भी, हमने उनको क्लियरली बोला सर ऐसे ऐसे रूल्स है, तो वो बिल्कुल मानने के लिए तैयार ही नहीं थे। वो बोलते मेरे को भी डिस्क्वालीफाई कर दिया, मेरा कोई इसमें फॉल्ट नहीं है, उसमें नेक्स्ट टाइम लड़ने ही नहीं दिया, उसमें डिस्क्वालीफाई कर दिया। बोलता कि नहीं आपका कॉन्फ्लिक्ट है, जहाँ पे मेरा कोई कॉन्फ्लिक्ट ही नहीं है, ना मैं कोई प्रेसिडेंट। मैं तो एज ए सुप्रीम कोर्ट का ऑर्डर है और लोधा कमेटी का कि एनी इंटरनेशनल क्रिकेटर कैन फाइट इलेक्शन फॉर द बोर्ड फ्रॉम एनीवेयर इन एनी एसोसिएशन। आई कैन चूज टू फाइट इलेक्शन फ्रॉम महाराष्ट्र, आई कैन चूज टू फाइट इलेक्शन फ्रॉम पूना इफ द अदर एसोसिएशन एग्रीज। सर आप क्या सोच रहे हैं सर, మీరున్నప్పుడు 2 years కోవిడ్ ఉండే, IPL మ్యాచెస్ కూడా జరగలేదు, అసలు మీరేంటి ప్రూవ్ చేసుకుందాం అనే టైం కూడా అక్కడ లేకుండే, సో మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ HCA ప్రెసిడెంట్కి ఏమన్నా చూడబోతామా, కంటెస్ట్ చేయబోతాం? क्योंकि बिकॉज फर्स्ट आई हैव टू सी हाउ थिंग्स आर, आई एम नॉट very keen on those, because let us wait and see, because we have our political thing also, so I'm looking into that also. సో మీ ఆలోచన ఏంటి సార్, HCA అసలు ఏం చేస్తే మళ్ళీ పాత రోజులు వస్తాయి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏం చేయాలి అంటే, ప్రక్షాళన అనే మాట చాలా చిన్నది కానీ అక్కడ చేయాలంటే మాత్రం ఒక పెద్ద సవాల్తో కూడుకుంది HCAలో, అంటే మీరు ఒక ప్రెసిడెంట్గా ఉండి అక్కడ చూశారు కాబట్టి. नहीं, the problem is, when we have to solve the problem, there is a problem. It's a problem, ongoing problem for a long time, because see, when the clubs have too many clubs, then it's very difficult to handle things. It's not very easy, because at that time we are not used to that time hardly any clubs were there when I was playing, and then now suddenly they have so many clubs and so many institutions also, and so many, and look after the districts also. So it's a huge this thing, and we should look after the districts also, which is very very important. I tried my best, but inshallah let us see what will happen in the future. సార్ యు ఆర్ నాట్ ఓన్లీ HCA పాస్ట్ ప్రెసిడెంట్, టీమిండియాకు మాజీ కెప్టెన్గా కూడా ఉన్నారు, మరి మీ పేరు ఎందుకు సార్ అట్లా తీసివేయాలి, అక్కడ గ్యాలరీలో అజరుద్దీన్ పేరు తీసేయాలని చెప్పి ఒక పెద్ద ఇష్యూ చేశారు, ఆల్మోస్ట్ కోర్టు దాకా వెళ్ళారు, అది మీకు ఎట్లా అనిపించింది? These are all the problems. This is the problem which have. ఆ టైంలో ఎలా అనిపించింది సార్, ఇవన్నీ HCA ఎలక్షన్స్ కానీ HCAలో ఉన్న పాలిటిక్స్ పక్కన పెడితే మీరు దానికి అర్హులే కదా సార్? No, this is revenge. This if you do such type of thing is revengeful, because that's the only word I can use at this point of time. Because you can't do this type of thing, But I'm fine if my name is already, because they also some conflict they are getting through. I don't know what conflict is that, because I worked hard all my life, played for Hyderabad. I never played for any other state. There are so many other players who have gone and played for different states. But like so many players of Hyderabad, like they only stuck to playing for Hyderabad only. So, these are the things, we have approached the court, so the court has said, it is maintain status quo. So, hopefully things will,
as I've said, you can't do because, I mean, a revengeful thing. But if you cannot get something, then now somebody gets it. So you can't become like that. So that's the only word I can use. It's a revengeful thing. So which I think it's very, and this I think they're raking out this issue after 5 years. I don't know why, but they should have done it long back. Yeah, revengeful, no. That's what I said. పర్సనల్గా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. Nah, sometimes it's very painful, yeah, but that's how it is, when things have become like that in this world now. It is not like before what it was. So if you see, I mean, ML Jayasima's name is somewhere there, and Mansoor Ali Khan Pataudi's name, same is there. Mansoor Ali Pataudi was captain for so many years, one of the finest captains, but they should have more space on him. So these are the things, because you have to think about it. So Not if only- you see the Rohit Sharma stand, how big it was, like the opening they had, they gave so much respect to him because he's played for the country and he's captain for India also. So these are the things our association should learn from other associations. సో నాట్ ఓన్లీ గ్యాలరీ నేమ్, ఎంట్రన్స్లో మనం గేట్ నెంబర్ 1 నుంచి మెయిన్ ఎంట్రన్స్ స్టెప్ నుంచి వెళ్ళిన తర్వాత మీ ఫోటో ఉండేది మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, లైక్ మీరు బ్యాటింగ్ చేస్తున్నది, అది కూడా తీయించేశారని I తెలిసింది. don't know, I have not gone to the association for a very long time. So ఈ రేంజ్లో అక్కడ రివెంజ్ పాలిటిక్స్ ఉంటాయి సార్. these are all the things which happen, because people who have not played cricket, people who don't know anything about the game, these are only some people who have played cricket also are doing like that. So these are the things, we have to remove all these things. हमने the cricketers photo should be there, and अभी आते आप बड़े-बड़े president के photo लगा के, I mean, like, okay, fine, you are president of the association, it's a big thing, but at the end of the day, the players who have played, I mean, they should be given respect. If you see, I mean, when I was there, I put all the women cricketers photos also, because for them also, I mean, we have to respect them also because they have done so well for the country. So these are the things, these are all small petty things. That's why the association is going down and down, because they think negatively, they don't think positively. If you think positively, things will happen in that manner only. If you think negatively, you will think only negative, nothing else you will think. సార్ ఫైనల్గా చాలామంది క్రికెటర్సే కాకుండా ప్రతి ఒక్కరు అంటే హెచ్సిఏలో ఈ కరప్షన్ అంతా విన్న తర్వాత వాళ్ళ ఆలోచన, క్రికెట్ అసోసియేషన్స్లో పాలిటిక్స్ ఎందుకు, అసలు ఒక పాలిటిక్స్తో సంబంధం ఉన్న వాళ్ళు క్రికెట్ అసోసియేషన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా స్పోర్ట్స్ అసోసియేషన్లో ఎందుకు ఉండాలి, లేకపోతే స్పోర్ట్స్ పైన అవేర్నెస్ ఉండి ఒక ప్లేయర్స్ ఇలాంటి వాళ్ళే అసోసియేషన్లో ఉంటే బెటర్ ఉంటుందా? No, definitely, the players will definitely. I mean, because I always urge that there has to be players who should be involved, who are at the helm of the affairs, because they are the people who have played the game. I know, I mean, like, there are a lot of people say, no, players are not good administrators. Unless and until you give them a chance, how can you say that, I mean, they can't be good administrators? But let us see, I mean, like, hopefully things will change. అంటే ఇప్పుడు ఒకవేళ హెచ్సిఏ ఎలక్షన్స్ వస్తే ఒక ప్లేయర్ ఇట్లాంటి వాళ్ళు క్రికెట్తో సంబంధం ఉన్న వాళ్ళు అయితేనే బాగుంటుంది. Why not? Yeah, it has to be that only, yeah. That should be the criteria. సో హెచ్సిఏను క్లీన్ చేసుకోవడానికి, హెచ్సిఏను ప్రక్షాళన చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైంగా భావిస్తున్నారు. హెచ్సిఏ ఎలక్షన్స్కి మాత్రం వెళ్ళనని చెప్తున్నారు. నెక్స్ట్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వైపు తన చూపు ఉంది, దానికి గ్రౌండ్ లెవెల్ అంతా సిద్ధం చేసుకుంటానని చెప్తున్నారు అజర్. కెమెరామ్యాన్ విశ్వపాల్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.